వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేడు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా తన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిన్ను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేడు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా తన కీర్తి గణ్య కారణ జన్మ. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ కంటి. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్న మాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాత అంటే ఏంటో అస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్నా. ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవముని అంటూ తెలుగు తన రాతను మార్చెను సారథిగా. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేడు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా తన కీర్తి గణ్య కారణ జన్మ. రామన్న రాజ్యమంటే ఇట్లాగే ఉంటదంటూ చేతల్లో చేసి చూపెనే. ఏదోటి ప్రాణమైన బొలిపువ్వ తీపి ఏంటో తెలుగోడి నోటికిచ్చెనే. మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే. క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే. ప్రజలు తన